జైగౌడ జాతీయ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి జాతీయ వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 10న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం చౌరస్తా వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైగౌడ జాతీయ కన్వీనర్ శేషగాని నరేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతి ఆత్మగౌరవ ప్రతీక ప్రజాపాలకుడు వీరయోధుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 10న రవీంద్ర భారతిలో జరిగే జయంతి వేడుకలకు సూర్యాపేట జిల్లా గౌడ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జయగౌడ జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వర గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు రామకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి సురేష్, తండు వెంకన్న గౌడ్, శోభన్ గౌడ్, నర్సింగ్, నాగయ్య, ఖమ్మంపాటి అంజయ్య, రాపర్తి యాదగిరి, ఆకుల వీర్య గౌడ్, రాపర్తి జానయ్యతో పాటు పలువురు గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు, జాతి అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు చాటి చెప్పే విధంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 56వ సర్దార్ సర్వాయి పాపన్న మహోత్సవాన్ని ఇచ్చేసిన సూర్యాపేట గౌడ ప్రములకు, అదేవిధంగా జయగౌడ నేషనల్ అధికార ప్రతినిధి నరేష్ గౌడ్కు, అదేవిధంగా అన్న జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నకి, తోటి పెద్దలందరికీ, నిమ్మల సీనన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మహనీయుడి చరిత్ర. సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆనాడే 370 సంవత్సరాల క్రితం కళ్ళు గీస్తే ఏమొస్తుంది, రాజ్యాన్ని ఏలాలని చెప్పి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాన్ని ఏలిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి సర్దార్ సర్వాయి పాపన్నని స్ఫూర్తిగా తీసుకొని గౌడ్లందరూ ఐక్యంగా ఉండి పేదవారిని, పేద బిడ్డలని, గౌడ బిడ్డలని ఆదుకునే విధంగా మనందరం ఒక యూనిటీగా ఉండి మరి ముందుకు వెళ్ళే విధంగా ఈ సూర్యాపేట జిల్లాలో మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి మరి శంకుస్థాపన చేసే విధంగా అందరం ఒక తాటి మీదకి వచ్చి మరి అలాంటి మరి ఉద్యమ వీరుని స్ఫూర్తి కాదని మన సూర్యాపేట జిల్లాలో గౌడ్స్ అందరూ ఒకటై త్వరలో దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక మీద కూడా అందరికీ వినియోగించుకుంటూ మరొకసారి రేపు జరగబోయే రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని హృదయపూర్వకం తెలియజేస్తూ ముగిస్తున్నాను.